ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూలై మాసంలో కన్యారాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది? పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు? జూలై మాసంలో కన్యారాశి వాళ్ళకు 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. వీళ్ళకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాలో అవే ఉన్నాయి. శని, శుక్రుడు, బుధుడు. బుధుడు లాభస్థానంలో ఉన్నాడు, శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు, శని 7, 6 స్థానాల్లో ఉన్నాడు. 6, 7 ఎక్కడున్నా శనేశ్వరుడు వీళ్ళకు యోగమే. ఇక వీళ్ళని బాధించే గ్రహాలు కుజుడు, అలాగే కేతువు, గురువు, రవి. వీళ్ళ రాశిని చూడడం లేదు. కాబట్టి కుజుడు వ్యయంలో పడిపోయాడు. బాధించే గ్రహము స్థానాధిపత్యం కోల్పోయింది, అంటే వ్యయం నష్టంలో పడిపోయింది. అది మనకు మంచిదే. రాశ్యాధిపతి లాభంలో కూర్చున్నాడు, భాగ్యాధిపతి భాగ్యంలోనే ఉన్నాడు, పంచమాధిపతి గోచారిత్య 6, 7 స్థానాల్లో ప్రభావం చూపిస్తున్నాడు. కాబట్టి పంచమాధిపతి అంటే లక్ష్మీ స్థానం, పంచమ స్థానం. కాబట్టి శని యొక్క అనుగ్రహం బాగానే ఉంది. కాబట్టి ప్రధాన గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు మంచి ఫలితాలు ఆశించవచ్చు. సహజంగా వీళ్ళు మనం ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తారు. చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న విషయాన్ని కూడా ఎక్కువ హట్ అయిపోతారు, ఎక్కువ వెయిట్ చేస్తారు. ఉత్తర నక్షత్రంతో ప్రారంభమవుతుంది రాశి. ఉత్తర అంటే రవి, సూర్యుడిది. పౌరుషం ఎక్కువ. ఒక చిన్న మాట అంటే వినరు వీళ్ళు, కాంప్రమైజ్ అవ్వరు. అటని వీళ్ళు తప్పు చేయరు. మళ్ళీ ఒక్కోసారి నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి, నేను సమాధానం చెప్పాలి. పౌరుషం ఎక్కువ. దుస్వభావ రాశి కాబట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి. వీళ్ళ సొంత నిర్ణయాల్లోనే వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు, కానీ ఇంకొకటి చెప్పినట్టు పెద్దగా వినరు వీళ్ళు. కాబట్టి ఈ లక్షణాలు ఉంటాయి మామూలుగా కన్యారాశులు. కన్య అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నటువంటిది. అంటే కౌమార దశ దాటి యవ్వనావస్థలోకి ఎంటర్ అయినటువంటిది. ఇట రెండు అంటే ఒక మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటిది అని అర్థం. పూర్తి అనుభవం ఉందా లేదు, అమాయకత్వం ఉందా లేదు. కాబట్టి వీళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఎందుకంటే ఫాస్ట్గా చాలా సున్నితం ఎక్కువ, అలా ఉంటుంది వీళ్ళకి ఇది. కానీ దాని పౌరుషము ఎక్కువ. ఇప్పుడు వీళ్ళకు గ్రహాలు మూడు గ్రహాలు బలంగా ఉన్నాయి. ఒక గ్రహం బలంగా ఉంటే ధైర్యం తెచ్చుకోవచ్చు. 3 గ్రహాలు బలంగా ఉన్నాయి. అందులో రాశ్యాధిపతి, భాగ్యాధిపతి, పంచమాధిపతి. పంచమ భాగ్యాధిపతులు, రాశ్యాధిపతి బలంగా ఉన్నారు. కాబట్టి ఇంకా మిగిలిన గ్రహాలంతా కూడా దిగ్బలను కోల్పోయినాయి. సో 3 గ్రహాలు బలంగా ఉన్నాయి కాబట్టి మేజర్గా ఫస్ట్ పాజిటివ్ అంటే ఏం చెప్పుకోవచ్చు? ఫస్ట్ పాజిటివ్ లగ్నాధిపతి, రాశ్యాధిపతి లాభంలో ఉండడము. ఇది 3 ఫస్టేనండి. బుధ శుక్రుడు నెంబర్ 1, నెంబర్ 2 శనేశ్వరుడు. కాబట్టి వీళ్ళకు ద్వితీయాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి భాగ్యంలో, ధనస్థానాధిపతి భాగ్యంలో ఉన్నాడంటే అర్థమేమి? చక్కటి ముష్టాన్న భోజనము, మంచి శయ్యా సౌఖ్యము, విందు భోజనాలు అన్నీ కూడా బాగా చూడొచ్చు వీళ్ళు. సో పార్టీస్ కావచ్చు, అన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. శుక్రుడు అంటే లగ్జరీ. వీళ్ళు ఎక్కువ బట్టలు మార్చడం మంచిది. ఇప్పుడు శుక్రుడు అంటే బట్టలు ఎక్కువ, ఎన్ని బట్టలు మారిస్తే అంత మంచిది. పర్ఫ్యూమ్ కొట్టుకుందే బయట వెళ్ళకూడదు. తర్వాత శుక్రుడు ఎక్కువగా బ్యూటీ కారకుడు కాబట్టి బట్టలు ఎక్కువ మార్చడం, శుభ్రంగా ఉండడము, ఇటువంటివి ఎక్కువ చేయాలి. అప్పుడు దాన్ని శుక్రుడు యాక్టివేట్ చేస్తానని ఉండొచ్చు. శుక్రుడు అంటే మల్లెపూలు. ఇప్పుడు మగవాళ్ళు ఉంటారనుకోండి, భార్య కన్యారాశి అనుకోండి, ఎక్కువ మల్లెపూలు తీసేయవచ్చు, ప్రతిరోజు తీసేయవచ్చు. శుక్రుడిని తీర్చినట్టే. అదే ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, భర్తను అడిగి మల్లెపూలు తెప్పించుకోవచ్చు. కాబట్టి శుక్రకారకత్వాన్ని ఎక్కువ పెంచే కొద్దికి ఇప్పుడు వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. వైవాహిక జీవితం అలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. దానికి భార్యకారకుడు, కారకుడు శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు. లగ్నాధిపతి, రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు లాభంలో ఉన్నాడు. శని బాగున్నాడు, రాహు బాగున్నాడు. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళు బాగా లాభపడతారంటారు ఈ నెల? ఏ వృత్తుల వాళ్ళు అంటే వీళ్ళు ఈ కన్యారాశి వాళ్ళు మల్టీఫుల్. అంటే ఒక కన్యారాశి వాళ్ళంతా ఈ పని చేస్తారని గ్యారెంటీ ఏం లేదు. వాళ్ళు రకరకాల వ్యాపారాలు ఉంటారు. దానికి రాశ్యాధిపతే బుధుడు వ్యాపార గ్రహం. వ్యాపార గ్రహం అంటే వైశ్య గ్రహం. బుధుడు లాభంలో ఉన్నాడు. కాబట్టి ఏమంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా లాభాలు ఉంటాయి. అంటే ఆడిటర్సు కన్యారాశిలో ఉంటారని చెప్పొచ్చు. బుధుడు అంటే ఆడిటర్, డాక్యుమెంట్. ప్రపంచంలో మనం చూసిన ప్రతి అక్షరం బుధుడే. అది భాషలు కావచ్చు, లా కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంటెలిజెన్స్, బుద్ధి సూక్ష్మత బుధుడే. కాబట్టి ఎవరైనా గ్రీన్ ఇంక్ సైన్ హోల్డర్ అంటే గ్రీన్ ఇంక్తో పెడితే వాడు గొప్పోడు అని అర్థం. బుధుడు గ్రీన్ ఇంక్ కారకుడు, గ్రీన్ కలర్కి. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వృత్తులు వాళ్ళు ఇంటెలిజెంట్గానే పోతూ ఉంటారు. కొత్తగా చేస్తున్న వాళ్ళు కొత్తగా అవకాశాలు వీళ్ళకి వస్తాయి. సీఏ చేస్తున్నారంటే బుధుడు బాగుంటాయని చేస్తారండి.
CA. లా చదువుతున్నారంటే బుధుడు ఉంటేనే. జ్యోతిషాన్ని ఎక్కువగా అర్థం చేసుకోగలగాలంటే బుధుడు బాగుంటేనే. అంటే మేధావితనానికి సంబంధించినవన్నీ బుధుడివే. కాబట్టి బుధుడు లాభంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు చదువులకు సంబంధించి సూపర్గా సక్సెస్ అవుతాయి. కరెక్ట్గా తీసుకుంటారు. ఓకే, భవిష్యత్తులో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అది ఇప్పుడు కరెక్ట్గా తీసుకుంటారు. అదే కొంతమంది మేము అప్పుడు అది తీసుకోకూడదు, దాన్ని తీసుకున్న వల్ల మా అంతా వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడేం చేయలేమంటుంటారు చూడండి. అట్లాంటి కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకోవాలో కరెక్ట్గా తీసుకుంటారు. బుధుడు లాభంలో ఉన్నాడు. కాబట్టి బుధుడు కన్యలో వచ్చేసి పొందుతాడు. కాబట్టి వీళ్ళకు కారకత్వాలన్నీ బలంగా ఉన్నాయి, ఫోర్స్లో ఉన్నాయి. వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు కూడా. శత్రుజయం కనిపిస్తుందా గురుగారు? శత్రుజయం కనిపిస్తుంది. 6 శని ఇప్పుడు రివర్స్లో వస్తున్నాడు కదా, శత్రువులు మిగలరు. అందున రాహు వచ్చేసాడు. రాహు 6వ ఇంట్లో ఉంటే ఇంకా వాళ్ళకి ఎదురే లేదు. శత్రువుని మధ్యించడం రాహుని మించిన లేడు. వీళ్ళని ఎవరైనా టచ్ చేస్తే అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టిన 6 నెలలలోపు వాళ్ళ శత్రువుకి ఏదో ఒకటి జరుగుతుంది. యాక్సిడెంటు, ప్రమాదము, ఏదో ఒకటి ఆర్థిక నష్టము, ఏదో ఒకటి జరుగుతుంది, అవమానం ఏదో ఒకటి జరుగుతుంది. రాహు ఏం చేస్తాడంటే శత్రువుని పెట్టడు. శత్రువుని 6వ ఇంటి రాహు ఉండగా పుట్టిన వాళ్ళ శత్రువులు వాళ్ళు సరెండర్ అయిపోవాల్సిందే. ఏదో ఒక పనిగా మళ్ళీ వచ్చి కలుసుకోవాల్సిందే. ఇక ఆకస్మిక ధనలాభం కావచ్చు, ఇక సడన్గా అనుకోని ప్రయాణాలు, ఇవన్నీ లాభదాయకం. ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి, ఆకస్మిక సన్మానాలు ఉన్నాయి, ఆకస్మికమైనటువంటి వినోద కార్యకలాపాలు ఉన్నాయి. అనుకుంటేనూ ఉన్నాయి, అనుకోకపోయినా ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు, బుధుడు, శని, రాహు బ్రహ్మాండంగా ఉన్నారు. వీళ్ళని ఇబ్బంది పెట్టే గ్రహాలు అది పట్టాలు తప్పిన రైలులాగా అయిపోయినాయి. కాబట్టి ఇబ్బంది పెట్టడానికి అడ్డంకులు ఏం లేవు. స్పీడ్ బ్రేకర్లు, చెక్ పోస్టులు అంటే ఏం లేవు. ఇక పార్ట్నర్షిప్ బిజినెస్లు కావచ్చు, ఎవరన్నా గబాలను సాయం అడిగితే వాళ్ళకి షూరిటీ పెట్టడం కావచ్చు, మధ్యలో ఉండి ఇవన్నీ చేయొచ్చు అంటారు. వీళ్ళు చేయకూడదు, వీళ్ళు చేయరు. ఒకవేళ చేసినా కానీ వాళ్ళ జుట్టు వీళ్ళ చేతిలో పెట్టుకుని చేస్తారు. ఇంటెలిజెన్స్ మేధావులు అని చెప్పాను కదా, డాక్యుమెంట్ అని చెప్పాను కదా, మధ్య షూరిటీ అంటే అది డాక్యుమెంటే కదా. కాబట్టి వీళ్ళు కొంచెం ఇప్పుడు ఈ సమయంలో అయితే అంత ఈజీగా చేయరు. అలా చేశారంటే బుధుడు వీళ్ళ జాతకంలో నీచబడి ఉంటే చేస్తారు. జన్మజాతకంలో అది బుధుడు నీచబడి ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు చేయరు, దానికి అవకాశం లేదు. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు వీళ్ళకి? ఇప్పుడు కన్యారాశి, కన్యాకుమారి అనేటువంటి అమ్మవారు ఉంది. కుదిరితే వెళ్ళి రావచ్చు, చక్కగా దర్శనం చేసుకురావచ్చు. అదేవిధంగా వాసవి కన్యకా పరమేశ్వరి, ఆమె వైశ్య కులానికి కులదేవత. అందరూ మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు, గొప్ప దేవత ఆమె. అదేవిధంగా బాలా త్రిపుర సుందరిదేవి. అదేవిధంగా ఒక యుక్త వయసు కూర్చున్న అమ్మాయిలకు ఏదన్నా వాళ్ళకు హల్వా, బూందీ, మల్లెపూలు, బ్యూటీ కేర్ కిట్టు లాంటివి ఇవ్వచ్చు. అటని కనిపించలు కనిపించి గొడవలు తెచ్చుకోకూడదు. మనకు సంబంధించిన మన బంధువులు ఉన్న వాళ్ళకు ఇవ్వాలి. లేదు మన తల్లిదండ్రుల ద్వారా ఎక్కడైనా ఒక హాస్టల్కో ఎక్కడైనా వెళ్ళి మన తల్లిదండ్రుల ద్వారా ఇప్పించవచ్చు. ఇప్పుడు ఎత్తుకొని వేసి మల్లెపూలు ఇవన్నీ ఎత్తుకుని అమ్మాయిలకి సెట్ ఉంటుంది. ఎవడరా నువ్వు నాకు పువ్వులు తెచ్చిస్తుంది. ఇక్కడ మనం చెప్పేది కూడా ఓపెన్ చెప్పేయాలి. అంటే ఇక్కడ వచ్చేకాడికి కన్యారాశి కాబట్టి యాక్టివేట్ కావాలంటే కన్యాకుమారి, వాసవి కన్యకా పరమేశ్వరి, బాలా త్రిపుర సుందరి, పెండ్లిడికి వచ్చిన అమ్మాయిలు ఇటువంటి వాళ్ళని యాక్టివేట్ చేయాలని అర్థం. దానికి మనము విధి విధానాలు తెలియజేయాలి. తల్లిదండ్రుల ద్వారా గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ ఉంటుంది. డిగ్రీ చదివిన అమ్మాయిలు, పెండ్లిడికి వచ్చిన అమ్మాయిలు అక్కడ ఉంటారు. వాళ్ళు కొంచెం పేద స్థితిలో ఉండే అక్కడ వచ్చి గవర్నమెంట్ హాస్టల్ చదువుతుంటారు. అక్కడ వెళ్ళి వార్డెన్తో మాట్లాడి తల్లిదండ్రులు ఎంతమంది అంతమంది బ్యూటీ కేర్ కిట్స్ ఇవ్వచ్చు. వాళ్ళు చుక్కబిళ్ళల ప్యాకెట్లు, మరీ ముఖ్యంగా గోరింటాకు ఎక్కువ తీసివచ్చు. పిల్లలకు, ఆడపిల్లలకు ఎక్కువ తీసేయచ్చు. అద్భుతంగా మీద లక్ష్మీకరమైన మూలిక. శుక్రుడు గోరింటాకు కారకుడు, స్త్రీ వశీకార మూలిక. అది ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు గోరింటాకు ఒక కోన్ ఒకటి పెట్టుకొని పోవాలి కంపల్సరీ. దాన్ని పారేరు. స్వీటు, మిక్చర్, అరటిపండు ఇవి తీసుకున్న సహజం జనరల్. దాంట్లో ఒక కోన్ పెట్టాలి. పెళ్లి చూపులకు వెళ్ళిన అమ్మాయి దాన్ని పెట్టుకునేదంటే సాధ్యమైనంత వరకు ఒప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. అది మనం ఎత్తుకుపోతున్నది మూలిక. కాబట్టి ఇవి కన్యారాశి వాళ్ళు టోటల్గా యాక్టివేట్ చేసుకోవాల్సిన విషయాలు. కన్యారాశిలో ఉత్తర నక్షత్రము, అదేవిధంగా హస్త నక్షత్రము, చిత్తా నక్షత్రం 3 ఉంటాయి. ఉత్తర 3 పాదాలు ఉంటుంది, హస్త 4 పాదాలు ఉంటుంది, 7 చిత్త 2 పాదాలు ఉంటుంది. ఈ ఉత్తర నక్షత్రం వాళ్ళు ఎవరిని బలపరుచుకోవాలి? హస్త నక్షత్రం బలపరుచుకోవాలి. హస్త అంటే ఎవరు? చెయ్యి. హస్త అంటే నేనేం చెప్పాను, ఆడిటర్స్ అంతా ఈ రాశిలో ఉంటాను. చేతితో పనిచేసిన ఆడిటర్సే. కోర్టు టైప్ కొట్టే వాళ్ళంతా ఆడిటర్స్, చేతులతో డాక్యుమెంట్స్. ఈ ఎంఆర్ఓ ఆఫీసులు,
పోలీస్ స్టేషన్లు లేదా గవర్నమెంట్ హాస్పిటల్ మీద అర్జీలు రాస్తుంటారు. ఒక అర్జీకి 50 రూపాయలు తీసుకుని ఆ రాసి ఓ 20 అర్జీలు రాసి ఓ 1000 రూపాయలు వస్తుంది. 50 రూపాయలు లెక్కన తీసుకుని ఫ్యామిలీకి ఇస్తుంటారు. కళ్ళము ఆయుధంగా కలిగిన వాళ్ళు బ్రహ్మదేవుడు, చిత్రగుప్తుడు. బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు, చిత్రగుప్తుడు పాపపుణ్యాలను సవరిస్తాడు. చిత్రగుప్తుడు ఆలయం ఎక్కడుంది? కంచిలో ఉంది చిత్రగుప్తుడు ఆలయం, చాలా ప్రాచీన ఆలయం. హస్త నక్షత్రం రోజు చక్కగా చిత్రగుప్తుని ఆరాధించేసి రావచ్చు. ఉత్తరా నక్షత్రం వాళ్ళు బాగా డబ్బులు వస్తుంది. అంటే డబ్బులు వస్తుందంటే మనం గమ్ముంటే గాల్లో వచ్చి రాదు. మనం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, ఆర్థిక ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అదే హస్త నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి? చిత్తా నక్షత్రం బలపరచుకోవాలి. చిత్తా నక్షత్రంలో ఎవరు పుట్టారు? కంచి కామాక్షి అమ్మవారు, చిత్రగుప్తుడు, విశ్వకర్మ. కాబట్టి కంచి కామాక్షి అమ్మవారిని చిత్తా నక్షత్రం రోజు పోసి అమ్మవారు చూస్తుండగా కుంకుమ బొట్టు పెట్టుకొని రావాలి. అడిస్తారు, దూరంగా వచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అందరూ అమ్మవారు చక్కగా కూర్చో ఉంటుంది, ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇచ్చిన వెంటనే తీసి అమ్మవారు పెట్టుకొని మళ్ళీ రావాలి. వాళ్ళు లాగుతారు, అయ్యే ఉండవయ్యా బాబు మేము పోతాం, మేమేమి భోజనానికి కూర్చోని చెప్పేసి చక్కగా మంచిగా చెప్పేసి రావాలి. కంచి కామాక్షి అమ్మని ఎంత ఆరాధిస్తే వాళ్ళకి అంత సంపత్కరంగా ఉంటుంది. హస్త నక్షత్రం. చిత్తా నక్షత్రంలో ఎవరిని బలపరచాలి? స్వాతి నక్షత్రం తర్వాత నక్షత్రం. స్వాతి అంటే మనకు తేనె, కాఫీ గింజలు, నరసింహస్వామి అందులో పుట్టాడు. వీటిని ఎక్కువగా తీసుకోవడము, ఎక్కువగా ఇష్టపానీయాలుగా తేనెను, హనీ, లెమను, కాఫీ ఎక్కువగా తీసుకోవచ్చు. చేసుకుంటే వీళ్ళకి సంపత్కరంగా ఉంటుంది. ఓవరాల్గా తీసుకుంటే కన్యకా పరమేశ్వరి, కన్యాకుమారి, పెండిడికి వచ్చిన అమ్మాయిలు. మానవ కారకత్వం, జీవకారకత్వంగా పెండిడికి వచ్చిన అమ్మాయిలు, దేవతా కారకత్వం కన్యాకుమారి, వాసవి కన్యకా పరమేశ్వరి. అట్లే ఆడిటర్స్ అనేటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. చిత్రగుప్తుడు ఫోటో పెట్టుకోవచ్చు, మంచిది. గూగుల్లో కొడితే ఏ దేవత ఫోటోని ఇమేజ్ వస్తుంది, వాల్పేపర్ పెట్టుకోవచ్చు. పెట్టి చూసుకుంటే ఆచరిస్తే తెలుస్తుంది. నేను వినేసి నాకు మంచి కామెంట్ పెడితే సరిపోదు. వీళ్ళు ఆచరించి రిజల్ట్స్ పొందారంటే బాగుందండి, ఇది పెట్టుకుని మొలుకొని మాకు రియల్గానే అన్నప్పుడు నిజంగా మన జ్యోతిష్యానికి సార్థకత ఉంటుందని ఆశిస్తాను. ఎస్, తప్పకుండా చాలా మంచి విశేషాలు చెప్పారు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.